ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మార్కెట్ చాలా అప్ ట్రెండ్, కంటిన్యూస్ అప్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో నిన్న లెవెల్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం నిన్న లెవెల్స్ చూస్తే మనకి ఇవాళ బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది. చూసారు కదా మీరు, నిఫ్టీలో ఆల్ టైమ్ హై స్పాట్ ప్రైస్లో బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. సో మీరు నిఫ్టీలో గనక చూస్తే ఇవాళ ఆల్మోస్ట్ మనకి 235 పాయింట్స్ మనకి మూమెంటం అనేది ఇవాళ జరిగింది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనకి ఇవాళ. సో ఓవరాల్గా చూస్తే నేను ఏదైతే లెవెల్ నిన్న చెప్పానో ఆ లెవెల్ని ఇవాళ బ్రేక్అవుట్ అనేది అయిపోయింది, అవునా? సో ఇప్పుడు ఏంటి అంటే మనకి మైండ్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ బ్రేక్అవుట్ అనేది అంటే ఇది అప్ సైడ్ ఫైనల్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కాబట్టి దీనికి సీలింగ్ ఏం ఉండదు అనమాట. ఇదిగోండి, దీనికి సీలింగ్ ఏం ఉండదు ఇప్పుడు, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది కదా. సో ఇక్కడ కూడా చూడండి, ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు చూసారు కదా ఎలా అప్ మూమెంట్ అనేది వచ్చిందో. సో ఇక్కడ ఒకటి ఇలాంటి అప్ మూమెంట్ రావచ్చు, లేదు మనకి ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే రేపు మనకి ఏదైతే ఇవాళ వచ్చిందో టోటల్ మొమెంటం అనేది, ఆ టోటల్ మొమెంటం అనేది మనకి క్లియర్ అయిపోద్ది అనమాట. అంటే మనకి రేపు మళ్ళీ మనకి ఇలాంటి ఒక స్మాల్ డౌన్ ట్రెండ్, అంటే ఒక 200 to 250 పాయింట్స్ డౌన్ ట్రెండ్ అనేది రేపు రావచ్చు. సో రేపు ఎల్లుండా కూడా కొన్ని ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో నేను నిన్న చెప్పాను కదా మీతో, 21,600 దాటిన తర్వాత మనకి స్టెబిలైజ్ అవ్వాలి. సో ఇప్పుడు రేపు మార్నింగ్, ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయితే ఇంకా అందులో మాట్లాడటానికి ఏం లేదు, ఓకే? ఎందుకంటే చూడండి, ఇక్కడ మీరు ఈ క్యాండిల్ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్, ఓకే? సాలిడ్ క్యాండిల్ మనకి క్లోజ్ అవ్వడం జరిగింది, అవునా? సో ఇలాగ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు దీన్ని రేపు ఇవాళ నైట్ కనుక ఈవినింగ్ యుఎస్ మార్కెట్ నెగటివ్గా క్లోజ్ అయితే తప్ప రేపు మన మార్కెట్ని కిందకి తీసుకురావడం ఎక్సెప్ట్ దేవుడి వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదనమాట ఇంకా రేపు. ఎందుకంటే ఇవాళ కనుక యుఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయితే రేపు గ్యాప్ అప్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంటుంది. మళ్ళీ ఇంకా రేపటి నుంచి 22,000 సైకలాజికల్ ఫిగర్ అని నేను చెప్పాను కదా మీతో. ఆ ఫిగర్ని మనము ఎంత గమ్మునైతే అంత గమ్ముని టచ్ చేస్తాం అనమాట. కానీ ఎంత హై రిస్కో కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. మనకి తట్టుకోగలగాలి అంటే 300-400 పాయింట్స్ నిఫ్టీలో పట్టడానికి కూడా ఇక్కడ నుంచి స్కోప్ చాలా ఈజీగా ఉంది. సో ఓ పక్కన భయం ఉంది, అట్ ద సేమ్ టైం మనం ట్రెండ్ మిస్ అయిపోతామన్న ఫీలింగ్ కూడా ఉంది, అవునా? సో ఫోమో ఎఫెక్ట్ కూడా ఉంది మనకి, ఓకే? సో అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా. సో ఈ ఫోమో ఎఫెక్ట్ ఇప్పటి నుంచి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల్లో వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా సడన్ డిప్ ఇదిగో వస్తే ఇది ఇలా ఉంటుంది అనమాట, సింగిల్ డేలో కొట్టేస్తారు క్లియర్గా. సో ఇలా కొడితే 400-500 పాయింట్స్ కొడతారు, మరి గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మేము తట్టుకోగలము అనుకున్న వాళ్ళు ఇంట్రాడేలో కాల్ తీసుకోవచ్చు తప్ప ఇంతంత డిప్పులు వస్తే యావరేజ్ చేయలేము, అంత ఫండ్ లేదు, లేదా ట్రెండ్ని అంత మేము ఇంకొక వర్క్ చేసుకుంటాము, ఇది జస్ట్ లైక్ పార్ట్ టైం ఏదో మొబైల్లో ఆపరేట్ చేస్తాం అనుకున్న వాళ్ళ మటుకి యాజ్ ఆఫ్ నౌ సీరియస్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, అసలు మార్కెట్ నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వంక మట్టికి చూడొద్దు, ఓకే? లేదు మేము ఫుల్లీ మానిటర్ చేస్తాం అనుకున్న వాళ్ళ మట్టికి చేయండి. ఇప్పుడు నేను కంప్లీట్గా మానిటర్ చేస్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 50-70 పాయింట్స్ లాస్లో ఉన్నాను నిఫ్టీ, నేను వెంటనే బుక్ చేసి వెనక్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 50-60 పాయింట్ లాస్ కాస్త 400-300 పాయింట్ లాస్కి వెళ్ళిపోద్ది అనమాట. కళ్ళ ముందు స్లోగా పాయిజన్ లాగా దిగిపోతూ ఉంటుంది. సో అందు గురించి మనం లాస్ని ఎంత గమ్ముని బ్రేక్ చేసుకోగలమో అదే ఇంపార్టెంట్ కదా మనకి. మీరు చాలా బుక్స్లో చూసుంటారు, చాలామంది చెప్పే ఉంటారు. సో మనకి స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఏంటంటే లాస్ నుంచి గమ్ముని ఎగ్జిట్ అవ్వగలగాలి, ప్రాఫిట్ని అలా ఉంచాలన్నమాట. ప్రాఫిట్ వస్తూ ఉంటే అలా స్టాక్ని ఇండెక్స్లో మనం ఉంచుతూ ఉండాలి. సో ఇప్పుడు
ఇక్కడ 22,000కి చెయ్యొద్దు అనట్లా, అందరం కూడా చేయడం కరెక్టే. ఓకే, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మనకు ఇంకో 200-250 పాయింట్స్ వస్తే ఎందుకు వదులుకుంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఇది ఆర్లీ టైం ఫ్రేమ్ కదా, 5 మినిట్స్కి వెళ్ళిపోండి. ఒక నీ జర్క్ అంటాం, అంటే ఒక్కసారి భయపెడతాడు. సో భయపెట్టడానికి ఉన్న ఆస్కారాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకటి, రేపు గ్యాప్ అప్ అయిపోతే డైరెక్ట్ 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంటుంది, 60 పాయింట్స్ ఎలాగ జనరల్గా ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి 100 పాయింట్స్ కూడా అవ్వచ్చు. 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఇస్తే మట్టుకి వాడు కనీసం 50-60 పాయింట్స్ కిందకు వచ్చేస్తాడు ఫ్రెండ్స్. సో గ్యాప్ అప్ అయితే నా దృష్టిలో అసలు ట్రేడ్ అనేది లేదు. ఓకేనా, అసలు గ్యాప్ అప్ అయితే ట్రేడ్ లేదు. ఫస్ట్ థింగ్ నేనైతే చేయను. రెండోది, సో ఎక్కడికి వస్తే కొనొచ్చు, మార్కెట్ ఎక్కడికి వస్తే కొనడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ ఇదిగోండి, ఇది మంచి సపోర్ట్ అనమాట. సో 21,500 అనేది సపోర్ట్. నేను జస్ట్ ఒక లైన్ ప్లేస్ చేస్తున్నాను, అది ఒక ఏరియా అనుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదిగోండి, ఈ కింద ఇదంతా జోన్ ఏరియా ఉంది, అంటే 21,460 కాడి నుంచి 21,500 లోపు గనక ట్రేడ్ ఇదిగోండి ఈ ఏరియాలో గనక ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ ఏరియా మొత్తం కూడా బయ్యింగ్ ఏరియానే. సో ఇక్కడికి పొర్రపాటున పొద్దున్నే కనుక ఇలా వచ్చాడు అనుకోండి, కొని ఇక్కడ ఎక్కడో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ కిందకి రావడానికి కూడా సెకండ్ టైం రీటెస్టింగ్ అనేది కూడా ఉంటుంది. అర్థమైందా? అలాంటప్పుడే కింద గట్టికి కొడతారనమాట. కొట్టి ఇదిగోండి ఇక్కడ ఇంకో సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళిపోద్దని కాదు, ఇదంతా ట్రేడింగ్లో ఒక భాగమే. అర్థమైంది? ఇలా చెప్తా ఉంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ మనము ఎంత లాస్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎంత ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి యాక్చువల్గా కొంచెం ప్రొఫెషనల్ లెవెల్లో చెప్పనా, మీరు ఈ బేసిస్ మీద నిఫ్టీలో ఉన్న నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ స్టాక్స్ మీద ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే నిఫ్టీ పడుతుంది అంటే హెవీ వెయిట్స్ ఎవడో పడుతున్నారు, అవునా? టాప్ 20 స్టాక్స్ ఉంటాయి కదా నిఫ్టీలో, ఆ 20 స్టాక్స్ గట్టికి కొడుతున్నట్టే లెక్క. అది పడితేనే కదా ఇది పడుతుంది. సో ఆ స్టాక్స్లో కూడా షార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. 2, రేపు బయింగ్ చేయాలనుకుంటే ఇనీషియల్గా వెయిట్ చేసి ఫ్రెండ్స్ ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ బై చేసుకోవచ్చు కదా, ఇక్కడే వెయిట్ చేయొచ్చు కదా. ఆవేశపడిపోయి రేపొద్దున గ్యాప్ అప్ అయింది, ఇక్కడ కొనటం వేస్ట్. ఓకేనా? ఎందుకంటే అసలు అక్కడ రిస్క్ రివార్డే లేదు, అది గాల్లో దీపం పెట్టినట్టే. ఇలా కిందకి మెల్లంగా వచ్చేస్తున్నాడు అనుకోండి, మనం కవర్ చేసుకుంటూ పోవాలి, దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఓకేనా? సో రేపు ఇది బయ్యింగ్ ఏరియా లేదు, నేను గాల్లో దీపం పెడతాను నాకు పర్వాలేదు అనుకుంటే మట్టుకి ఇంకొకటి ఉంది, సెకండ్ సపోర్ట్ ఉంది కదా ఇక్కడ, ఏదది? ఈ ఏరియా అట్లీస్ట్ 21,600 ఏరియాలో కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఇప్పుడున్న సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఒక 60-70 పాయింట్స్ కనుక కిందకు వస్తే ఈ పర్టికులర్ జోన్లో కొనుక్కుంటాకి ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ రిస్క్ బై. ఓకే. అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సేఫెస్ట్ బై వచ్చేసి రేపటి వరకే నేను చెప్పేది, ఈ కిందది. ఓకే, రేపటి వరకే. అండ్ ఇంకోటి చెప్తున్నాను, పొద్దున ఫాస్ట్ కొడితే ఇక్కడికి వచ్చి ఒక బౌన్స్ వస్తుంది కదా, ఈ బౌన్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇక్కడ కొంటున్నాం కాబట్టి. సెకండ్ టైం రీటెస్ట్ చేస్తాడు తెలుసు కదా, అప్పుడు కొంచెం టైమే బౌన్స్ అవుతాడు, మళ్ళీ కిందకి కొట్టేస్తారు. ఓకే. సో ఇది జనరల్గా ట్రేడింగ్లో కాన్సెప్ట్స్ ఇవి, నేనేం కొత్తగా తీసుకొచ్చి చెప్పట్లేదు. ఓకే. సో రేపు నేనైతే ఇలాగే ప్లాన్ చేసుకుంటాను. ట్రేడ్ అయితే గ్యాప్ అప్ అయితే వెయిట్ చేస్తాను తప్ప నేను వెంటనే ట్రేడ్ ఇక్కడైతే తీసుకోను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.